100% అండి. అంటే అది ఎవ్రీబడి నోస్ థింగ్. ఇప్పుడు ఎప్పుడైనా ఒకళ్ళు అగేన్స్ట్ గా వెళ్తే ఒకళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళకున్న డివైజెస్, వాళ్ళకున్న మెథడ్స్, వాళ్ళకున్న రిసోర్సెస్ యూజ్ చేసుకుని వాళ్ళని పనిష్ చేయడానికో ఆపటానికో ట్రై చేస్తారు అనేది ఇట్స్ వెరీ వెరీ కామన్ డన్ బై పాలిటిషియన్. సో 100% ఇది చేయటానికి వాళ్ళు ఉపయోగించారు అనేది నా బిలీఫ్. అంటే అక్రమంగా కేసులు పెట్టారని అనుకుంటున్నారు. అక్రమం అనేది నేను చెప్పాను, ఎందుకంటే అది సబ్జుడిస్ థింగ్. అది ఐ డోంట్ నో ద కేస్ డీటెయిల్స్. కానీ దాన్ని స్పీడప్ చేసి అది చేయటానికి మాత్రం ఆ డివైస్ ఉపయోగించారు అనేది నా ఫీలింగ్. అంటే సోనియా గాంధీ ఆ రోజున కనుక జగన్ని ఇట్లాగ ఇబ్బంది పెట్టకుండా లీడర్గా కంటిన్యూ చేసి ఉంటే ఇవాళ కాంగ్రెస్లోనే ఉండేవాడు అనుకుంటున్నారు. 1000%. అంటే ఎబిలిటీ ఉన్న లీడర్ని ఎవరైనా కోరుకునేది ఒక రాష్ట్రాన్ని అప్పచెప్పినప్పుడు మోస్ట్ ఏబుల్ లీడర్ని కోరుకుంటారు. ఆ టైంలో సోనియా గాంధీ గ్రహించలేకపోయారు అనేది నా బిలీఫ్. ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడారు. రైట్. జగన్ని ఆ రోజున జైల్లో పెట్టినటువంటి సందర్భంలో కుటుంబం వీధి పాలయ్యింది. అక్కడ ఆ రోజున చెల్లెలు, భార్య, తల్లి ముగ్గురు కలిసి రోడ్డు మీద కూర్చుని బాధపడినటువంటి సంఘటన ఉంది. ఇప్పుడు ఆ చెల్లె ఆ అన్నని వ్యతిరేకిస్తోంది. మీ సినిమాలో పాత్రలో షర్మిల ఉంటుందా లేకపోతే అక్కడ పక్కన పెట్టబడిందా? ఇప్పుడు షర్మిల క్యారెక్టర్ ఉన్నారండి, కానీ ఆవిడ ఏమి చేయరు. అది ఎందుకంటే ఏమి చేయరని ఎందుకంటున్నానంటే, నా ఉద్దేశంలో షర్మిల గారిని నేను స్టడీ చేసింది. ఇప్పుడు షర్మిల గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, రాజశేఖర్ రెడ్డి కూతురు, కరెక్టే, ఆయన కొడుకుని నా కూతురు. జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన యాక్సెస్ లేదు కాబట్టి ప్రజలకి ఆ మెసేజ్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి షర్మిల గారు కానీ విజయమ్మ గారు కానీ ఇది మీటింగ్ పెట్టారు. మీటింగ్ చాలా మంది జనాలు వచ్చారు. ఆ జనాలు ఎందుకు వచ్చారు? జగన్ గారు కనపడలేదు కాబట్టి షర్మిలలో జగన్ చూడటానికి వచ్చారు, అంతేగాని షర్మిల గారి కోసం చూడటానికి రాలేదు. అది దానికి ప్రూఫ్ ఏంటంటే, మీరు తెలంగాణలో ఆవిడ తర్వాత రోజుల్లో ఆవిడ పార్టీ పెడితే ఆ మీటింగ్కి ఏమాత్రం అంతమంది జనం అయితే రాలేదు కదా. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి? నేను జగన్ అన్న వదిలిన బాణం, నేను జగన్ కన్నా ఎక్కువ, జగన్తో సమానం అని ఎప్పుడు చెప్పలా, జగన్ వదిలిన బాణం అని చెప్పారు. ఇంకో పాయింట్ ఏంటంటే,